ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు బిగ్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25 నుండి అంటే ఆగస్టు 25 నుండి కొత్త డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయబోతుంది. దీనికి సంబంధించిన లిస్ట్ని రిలీజ్ చేసింది. ఈ లిస్ట్లో మీ పేరుందో లేదో ముందు చెక్ చేసుకోండి. అంతేకాకుండా ఈ డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళతో పాటుగా ఆల్రెడీ ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా జారీ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడంతో పాటుగా మీరు కొత్త డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డ్ని ఎలా పొందాలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీరు వీడియో చివరి వరకు చూడండి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీకి డేట్ అనేది ఫిక్స్ చేసింది. అది ఆగస్టు 25 నుంచి మొదలు కాబోతుంది. ఈ ఆగస్టు 25 నుంచి సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరిగి కొత్త రేషన్ కార్డులను ఇవ్వబోతున్నారు. దీనికన్నా ముందు అసలు మీకు కార్డు వచ్చిందో లేదో అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ మీకు తెలియజేస్తాను. ముందుగా నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతాను, వెబ్సైట్ లింక్ పెడతాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చెక్ స్టేటస్ ఆఫ్ యువర్ రేషన్ కార్డ్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుని ఉన్నట్లయితే ఆ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది అడుగుతుంది. లేకపోతే మీకు ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నట్లయితే మీ రేషన్ కార్డు మీద ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అనేది అడుగుతుంది. మీకు ఈ నెంబర్లు ఏమీ లేకపోయినా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే మీ యొక్క ఆధార్ కార్డుతో చెక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు అంటే ఎవరి ఆధార్ కార్డుతో చెక్ చేసుకోవచ్చు? కార్డు అనేది ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరుతో ఉన్నటువంటి ఆధార్ కార్డుతో మీరు మీ రేషన్ కార్డు స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీలో 5 ఉన్నారు. ఈ 5 ఉన్నటువంటి ఫ్యామిలీలో ఒకరి పేరు మీద రేషన్ కార్డు అనేది ఉంటుంది హెడ్గా. ఆ రేషన్ కార్డు హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ని ఎంటర్ చేసి కింద ఇచ్చినటువంటి క్యాప్చా కోడ్ని కూడా మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. ఈ డిస్ప్లే అయినటువంటి ఇన్ఫర్మేషన్లో ఏముంటుంది? స్టేటస్ అనేది ఉంటుంది. మీకు కార్డ్ అనేది ఎలిజిబుల్ అయ్యి మీకు కార్డ్ అనేది జారీ చేసినట్లయితే, అంటే మీకు కార్డ్ అనేది వచ్చినట్లయితే దాని ఇన్ఫర్మేషన్తో పాటుగా మీ కార్డు ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అంటే ఏ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మీకు కార్డు డిస్ప్లే చేస్తారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. దాంతో పాటుగా మీ కార్డు ఏ రోజున మీ ఇంటికి వస్తుందో అది కూడా మీకు అక్కడ డిస్ప్లే చేయబడుతుంది. అయితే మీరు ఈ కొత్త డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డు తీసుకోవాలి అంటే మీరు కొన్ని డాక్యుమెంట్స్ని మీ దగ్గర రెడీగా పెట్టుకోండి. దాంట్లో ఒకటి మీ ఆల్రెడీ ఉన్నటువంటి పాత రేషన్ కార్డు ఒకటి, అది లేకపోతే మీ యొక్క ఆధార్ కార్డు. ఆధార్ కార్డు ఎవరిది? ఫ్యామిలీ హెడ్ది ఆధార్ కార్డు కావాలి. సో కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వాళ్ళు, సో పాత రేషన్ కార్డు ఎలాగూ ఉండదు కాబట్టి వాళ్ళ యొక్క ఆధార్ కార్డుతో మీకు కొత్త రేషన్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఈ నెల అంటే ఆగస్టు 25న స్టార్ట్ అయి దాదాపుగా ఒక వారం రోజులు 25 నుంచి 30 వరకు నడుస్తుంది. ఈ వారం రోజుల పాటు సచివాలయ సిబ్బంది మన ఇంటికి వచ్చి మన పాత కార్డుని వెరిఫై చేసి కొత్త డిజిటల్ స్మార్ట్ కార్డ్ని ఇవ్వడం జరుగుతుంది. మనం కనుక ముందుగా మొదటిసారిగా రేషన్ కార్డ్ని అప్లై చేసుకున్నట్లయితే జస్ట్ మన అప్లికేషన్ నెంబర్ స్టేటస్ని చెక్ చేస్తారు. అప్లికేషన్ నెంబర్ కూడా లేకపోతే మన ఆధార్ కార్డు ఇచ్చినట్లయితే ఆధార్ కార్డు సహాయంతో సో వాళ్ళు చెక్ చేస్తారు. మనకు కార్డు వచ్చినట్లయితే స్పాట్లో కార్డు ఇవ్వడం జరుగుతుంది. దీనికి మనం 5 పైసలు కూడా పే చేయవలసిన అవసరం లేదు. ఈ లాస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనం వాళ్ళకి 5 పైసలు కూడా పే చేయవలసిన అవసరం లేదు. ఇది కొత్త డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులకి సంబంధించి పంపిణీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.